This is Srinivas Reddy from AP Today. ఈనాడు ఆ పత్రికకు మరి పార్షియాలిటీ ఉంటుందన్న సంగతి మా అందరికీ తెలిసిందే. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే మాదైతే కరెక్టు, జగన్దైతే తప్పు, మాకు ప్లస్ అయితే రూపాయి, జగన్కు ప్లస్ అయితే 0, ఈ విధంగా వార్తలు రాసే సంగతి మాకు తెలిసిందే. ఈ రోజున ఈనాడు ఒక వార్త రాశారు, మండుతున్న వంట నూనెలంట, వంట నూనె ధరలంట. ఓకే, మండుతున్న వంట నూనె ధరలను రాసి వదిలేస్తే సంతోషమే, అలా వదిలేయరాదు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచటం అంట. అంటే చంద్రబాబుది ఏం తప్పు లేదు ఇక్కడ, చంద్రబాబు రేటు పెంచలేదు, నరేంద్ర మోడీ రేటు పెంచాడు. నరేంద్ర మోడీ ఎవరయ్యా? ఆ నరేంద్ర మోడీ లేకుండా నువ్వు ఎక్కడ అధికారంలోకి వచ్చావయ్యా? ఆ నరేంద్ర మోడీ నువ్వు ఎన్నికల కమిషన్ కలిస్తేనే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చింది. అదే ఎన్నికల కమిషన్ తీసుకెళ్లి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాభాలు పండించేటటువంటి కమిషన్లు ఇచ్చేటటువంటి ఇసుక సంబంధించినటువంటి డైరెక్టర్ గా చేసావు కదయ్యా. ఈనాడు వారు ఈ వార్తలు కూడా రాయండి సార్, బాగానే రాశారు. మండిపోతున్నాయి వంట నూనె ధరలు, సామాన్య ప్రజానీకం అల్లాడుతున్నారు. కానీ దీనికి కారణం మాత్రం ఆ చంద్రబాబు నాయుడు గారు కాదు, దీనికి కారణం నరేంద్ర మోడీ గారు అని చెప్పి చక్కగా రాశారు. సరే, ఎవరి కారణమైనా సరే వంట నూనెల ధరలు మండిపోతున్నాయన్న మాట రాసినందుకు ధన్యవాదాలు ఈనాడు యాజమాన్యం వారికి. అదే సందర్భంలో గతంలో కంపారిజన్ చేస్తూ రాసేవాళ్లే వార్తలు, చంద్రబాబు హయాంలో ఇలా ఉంటాయి, ఇప్పుడు ఇలా ఉన్నాయి, అది కూడా రాయాల్సింది. కాస్త ప్రజలకు ఇప్పటికే అవగతమైంది. శనగడూనికి 20 రూపాయలు పెరిగింది, పామాయిల్ 115 రూపాయలు పలుకుతుంది, అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ 130 రూపాయలు పలుకుతోంది. ఇలా వార్తలు రాశారు, సంతోషమే. కానీ ఈ వార్తలు రాయటం వెనక చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు రాకూడదన్న మీ తాపత్రయాన్ని కూడా, మీ కడుపాత్రాన్ని కూడా బయట పెట్టుకున్నారు. ఇక ఇప్పటిదాకా మనం నిమ్మల రామానాయుడు గురించి అనుకుంటా ఉన్నాం. నిమ్మల రామానాయుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పి చెప్పాడని. ఇంతకన్నా కామెడీ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనం ఒక నిమ్మల రామానాయుడిని అంటే అలా ఇంకా అనాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకం మాధవి నెల్లిమర్ల నుంచి జనసేన తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యే, నాగమాధవి అనుకుంటా పూర్తి పేరు ఉంది, సబ్జెక్ట్ కరెక్షన్. ఆ లోకం మాధవి గారు కూడా ఇదే విధంగా వాగ్దానాలు చేసేసారు. నెల్లిమర్లను ఒక 5 సంవత్సరాల్లో, అంటే 2030 కల్లా హైదరాబాద్ తో సమానంగా చేసేస్తారంట. హైదరాబాద్ తో సమానంగా. అట్లాగే దేశ విదేశాలలో ఐటీ కంపెనీలు వాళ్ళందరూ కూడా ఈమెకి వేలు విడిచిన మేనమామలేనంట. అంటే ఆమె ఏం చెప్పిందంటే వీళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయని చెప్పిందిలేండి, నేను అన్నమాట కదా ఆమె అన్నది. పరిచయాలు ఉన్నాయి, వాళ్ళందరితో నేను కాంటాక్ట్ చేశాను. రిజల్ట్ రాగానే 100 రోజుల్లోపు పరిశ్రమలు, కనీసం 100 పరిశ్రమలు వచ్చేస్తాయి ఇక్కడికి. మొట్టమొదట 100 రోజుల్లో కనీసం 5,000 మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పించే పూచి నాది అన్నది సెలవిచ్చేశారు ఎమ్మెల్యే గారు. మరి నమ్మేవాళ్ళు ఉంటారు కదండి, నమ్మారు, ఓట్లేశారు. నెల్లిమర్ల మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పినప్పటికీ కూడా సరే జనసేన గెలిచేసింది అనుకోండి, వాళ్ళ స్ట్రైక్ రేట్ 100% కదా, పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు కదా. కానీ ఈ మాయ ఏంటి మాధవ్ గారు? ఒక్కటంటే ఒక్క కంపెనీ వచ్చిందా? ఒక్కటంటే ఒక ఉద్యోగం 100 రోజులు దాటిపోయింది కదా, ఈ రోజుకి 116 రోజులు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు మాట్లాడారు,
మే 13నే రిజల్ట్స్ వచ్చినట్టుగా మాట్లాడారంటే మే 13 నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా కూటమికి కొమ్ము కాసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారు. అమాయకంగా చెప్పరా జగన్మోహన్ రెడ్డి గారు? మే 13 నుంచే పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి కూటమిని పట్టుకున్నది. ఎందుకంటే 9వ తేదీన ఎన్నికల కమిషనర్ 9వ తేదీ దానికి 4 రోజుల ముందు ఐఏఎస్ అధికారులు, కలెక్టర్ల సమావేశం, పోలీసు అధికారుల సమావేశంలో ప్రభుత్వం మారబోతోంది అని చెప్పేసి ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి సౌమ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మిన్నకుండిపోయాడు కానీ అప్పుడే చర్యలు తీసుకొని ఉండవలసింది. చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా లేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన నడుతుంటే ఆయనే అన్నారు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం కూడా లేదు అని. తర్వాత ఇప్పుడు 2 విషయాలు తెలుగుదేశం సోషల్ మీడియా హైలైట్ చేస్తుందండి. ఆ 2 విషయాలు ఏంటంటే పూర్తిగా అరకొరగా పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలను ఎలా ప్రారంభిస్తాం? 4 Pలు అంటే ప్రైవేట్, పబ్లిక్, పీపుల్స్ పార్ట్నర్షిప్. ప్రైవేట్, పబ్లిక్, పీపుల్స్ పార్ట్నర్షిప్. అదేమో మిగతా పనులకు వర్తిస్తుందంట. మెడికల్ కాలేజీలకు మాత్రం ఒక పీని ఎగరగొట్టేస్తారంట. అంటే పీపుల్స్ ఉంటారు. ఇక మెడికల్ కాలేజీలకు మాత్రం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ కాలేజీలు నడపాలండి. అందుకని ఈ ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చేంత వరకు ఈ కళాశాలలని అడ్మిషన్లు చేయరంట. అడ్మిషన్లు వీళ్ళకి అవసరం లేదంట. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థ మీద భారం కలిగేలాగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ భారాన్ని తగ్గించటానికి ఏవి రాతలండి రాతలు. భారాన్ని తగ్గించడానికి ప్రైవేట్ భాగస్వామ్యం చేస్తా ఉన్నాడు. కనీస ఇంగిత జ్ఞానం, కనీసం ఏదైనా సరే ప్రజల గురించి ఆలోచించేటటువంటి మానవీయ కోణం మీలో గాని ఉంటే ప్రజల సొమ్ముతోటి, అంటే ప్రజల సొమ్ము అంటే ప్రభుత్వం నిర్మించిందంటే ప్రభుత్వం నడిచేదే ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ తో నడుస్తుంది. ప్రభుత్వం ప్రజలు వేరు కాదు. ప్రభుత్వ సొమ్ముతోటి నిర్మించినటువంటి కళాశాలను ప్రైవేట్ పరం చేయటం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే కదా. కూటమి అధికారంలోకి వస్తే అన్ని ప్రైవేట్ పరం అయిపోతాయి. అదే జరిగింది కదా విశాఖపట్నంలో. రేపో మాపో అక్కడ ఉత్పత్తిని కూడా ఆపేయబోతున్నారు. అంటే అక్కడ కావాల్సినటువంటి బొగ్గు నిధులను తీసుకురారు. బొగ్గుని అక్కడికి చేర్చుకోరు. ఎందుకంటే బొగ్గుగానే వస్తే అక్కడ ఫర్నెస్ పని చేస్తుంటాయి. అసలు బొగ్గునే రాకుండా ఆపేస్తారు. ఆ బొగ్గు కూడా లేదు కదా, లేనప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి చెప్పడం కోసం ఈ యొక్క ఎత్తుగడలు వేసి దానిని తీసుకెళ్లి అప్పనంగా విశాఖను తీసుకెళ్లి కేంద్రానికి అప్పచెప్తా ఉన్నారు, ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం ఏంటండి? పాడేరు, పులివెందుల సిద్ధంగా ఉన్నాయి. 50 కళాశాల 50 సీట్లను మరి కేటాయించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఎన్ఎంసి. ఎంత అన్యాయం అండి! పేద పిల్లల నోటి దగ్గర తీసివేస్తూ, మాకు అవసరం లేదు, ఈ సీట్లు మాకు అవసరం లేదు అని చెప్పేసి వెనక్కి పంపించేస్తూ లేఖ రాశారండి. ఎంత అవమానకరం, ఎంత సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు ఇది. అంటే పేదవాడు చదువుకోవడం నీకు ఇష్టం లేదు. మీరు మీ హయాంలో ఈ యొక్క 40 ఏళ్ల చరిత్రలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు,
ఒకటంటే ఒకటి కొత్త మెడికల్ కాలేజీని తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో డాక్టర్ విద్యను అభ్యసించడానికి సీటు పొందాలి అంటే 500 లోపు ర్యాంక్ వస్తేనే ప్రైవేట్ కళాశాల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు వస్తాయి. 500 లోపు ర్యాంక్ వస్తేనే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట గతంలో 750 సీట్లు వచ్చినాయి. మరి ఈ సంవత్సరం పాడేరు, పులివెందుల, మిగిలిన 5 ప్రాంతాల్లో కూడా మీరు ఆహ్వానించినట్టే మరొక 750 వచ్చి మొత్తం మీద 17 మెడికల్ కళాశాలలు కానీ వస్తే దాదాపు 2500 సీట్లు వస్తాయి మనకి. అంటే పేదవాళ్ళు కూడా చదువుకోవడానికి మీకు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ప్రైవేట్ పరం చేశారు. కాస్త కూస్త కాటూరు వాళ్ళకన్నా వీళ్ళకన్నా ఆయనకు నచ్చిన వాళ్ళకి, ఆయన వర్గం వాళ్ళకి కళాశాలలు మంజూరు చేసి పెట్టాడు. ఆ మంజూరు చేసినటువంటి కళాశాలలు ఎంత ఫీజులు నిర్ణయించాయి? ఫీజు మామూలుగానే ఉంటుంది, 3 లక్షలు 4 లక్షలు. కానీ 1 కోటి రూపాయలు 1.5 కోటి డొనేషన్స్. ఈ 1 కోటి రూపాయలు 1.5 కోటి డొనేషన్ కట్టగలడా పేదవాడు? అంటే పేదవాడు చదువుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బూర్జువా పార్టీ అంటానికి ఇదే ఉదాహరణ. పేదవాడు చదువుకోకూడదు, పేదవాడు ఉన్నత శిఖరాలు అధిరోహించకూడదు. పేదవాడు కూడా మీ స్థాయికి చేరుకుంటే మీ కళ్ళు కుట్టుకుంటాయి, మీకు బాధ వేస్తుంది, మీరు తట్టుకోలేరు. అదేవిధంగా పెద్ద ఏదో మీరు ఘన విజయం సాధించినట్టుగా ఇప్పుడు దాకా మద్యాన్ని ప్రభుత్వమే అమ్మింది. చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 1న కొత్త పాలసీ తీసుకొస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మద్యాన్ని. ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పు అన్నారే. మద్యాన్ని ప్రభుత్వం అమ్మిందంటే జగన్మోహన్ రెడ్డి గారు బొక్కసంలోకి వేసుకోలా. మద్యం ప్రభుత్వం అమ్మిందంటే మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని తెప్పించారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంతో ప్రజలకు ఉపయోగమైనటువంటి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైనటువంటి, అదేవిధంగా ప్రజలకి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఆ నిధులను ఉపయోగించారు. మద్యం ఆపివేయటానికి మద్యం ధరలు పెంచారు, ప్రయత్నం చేశారు. ప్రజలు ఆ అలవాటు నుంచి మానుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది మానుకున్నారు. చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సక్సెస్ అయ్యింది. కానీ అయిన వరకు అయ్యారు. ఇక కొంత ఎడిక్ట్ అయిన వాళ్ళు, మందు లేని ఉండలేని వాళ్ళు, ఒక రకంగా వాళ్లే మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది ఆ రేట్లు పెంచారన్నటువంటి కోపంతో. అదేవిధంగా తమకు నచ్చినటువంటి బ్రాండ్లు మందు షాపుల్లో దొరకట్లేదు అన్నటువంటి కోపంతో ఇప్పుడేమంటున్నారు మీరు? మద్యం ధరలు, మద్యాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పు అన్నారు. మద్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేయటం కాదు, మద్యాన్ని ఏరులై పారిస్తున్నాం. మద్యం ద్వారా ఇటు ప్రభుత్వం వచ్చేటటువంటి ఆదాయమే కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా ఆదాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పండి. అని చెప్పండి మీరు. అరే మద్యపాన నిషేధానికి మేము కట్టుబడి ఉన్నామన్న మాట మీకు రాదే? నాణ్యమైన మద్యం అంటారు. ఇక్కడ మళ్ళీ మద్యానికి వచ్చేసరికి ప్రైవేట్ పరం చేసేది ఏమో గొప్పతనంగా మీరు చెప్పుకుంటారు. అంటే ప్రభుత్వాన్ని ఆదాయాన్ని వదులుకుంది అన్నట్టుగా మీరు బిల్డప్ ఇస్తారు. ఇక్కడ ఆదాయాన్ని ఏమీ వదులుకోదు. ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడే 1000కు పైగా షాపులు తొలగించారని చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ షాపులన్నింటినీ మళ్ళీ తిరిగిస్తారు.
మీరు ప్రజలను పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు. సంపద సృష్టి అంటే ప్రజలలో కొనుగోలు శక్తి పెంచటం, ప్రజలలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటం, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచటం కాదు. మీరు సంపద సృష్టించటం అంటే మీకు అనుకూలమైనటువంటి వర్గాల యొక్క సంపదను సృష్టించటం కోసమే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ప్రతి అంశాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. మీరు ప్రజల కోసం కాదు పనిచేస్తుంది, మీకోసం, మీకు సంబంధించినటువంటి కొన్ని వర్గాల కోసం మాత్రమే అన్న సంగతి ప్రజలు ఇప్పటికే గుర్తించారు. నమస్తే.